ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక మంచి ఏంటంటే 3 స్కాలర్షిప్ల గురించి చెప్పబోతున్నాను. సో అదేంటంటే చాలా వాల్యుబుల్ అండ్ దాన్ని యూజ్ చేసుకుని చాలా స్టూడెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ లో మంచి స్టేజ్కి వెళ్ళారనమాట. సో అందులో మొట్టమొదటి స్కాలర్షిప్ వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-27 అండి. సో ఇది ఎవరికి అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో మనకి స్కాలర్షిప్ అనేది వచ్చేసి 30,000 వరకు స్కాలర్షిప్ ఉంటుంది. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్ లో చూసుకుంటే మీకు ఈ లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ గా, లేదంటే గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే మన వీడియో చూసి చాలా మంది బెనిఫిట్ అవ్వాలన్నమాట. సో దానికోసమే నేను ఇది ఫార్వర్డ్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీకు యూస్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు చూసైనా సరే తెలుసుకుని అప్లై చేసుకుంటారు. అండ్ ఇంకొక విషయం, చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు అనమాట, మాకు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుంది, లేకపోతే కమ్యూనిటీ నుంచి స్కాలర్షిప్స్ వస్తూ ఉంటాయి. సో మరి వాటికి వీటికి ఏమైనా సంబంధం ఉందా? వీటికి ఏం సంబంధం లేదు. మీరు అవి అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ఏ టైం ప్యారలర్ గా మీరు ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న స్కాలర్షిప్స్, నేను చెప్తున్న స్కాలర్షిప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బై లక్ ఛాన్స్ 2 వచ్చినాయి అనుకోండి, సో రెండిట్లో మీరు బెనిఫిట్ అవుతారనమాట. సో ఇక్కడ చూసుకుంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-27 వచ్చేసి ఎవరికి అంటే మన క్లాస్ 10 ఆర్ క్లాస్ 12 మీరు కంప్లీట్ అయి ఉండాలి లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో. అండ్ నెక్స్ట్ మీరు హైయర్ స్టడీస్ చదవటానికి మీరు ఎలిజిబిలిటీ సంపాదించుకుని ఉండాలి. అండ్ మీకు వచ్చేసి క్లాస్ 10 ఆర్ క్లాస్ 12 లో వచ్చేసి 65% కన్నా మీకు ఎక్కువ మార్కులు ఉండాలన్నమాట. అలాగే మీకు మీ ఫ్యామిలీ ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికెట్ లో 8 lakhs మించి ఉండకూడదు. అండ్ ఎలిజిబిలిటీ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే స్టూడెంట్ పాస్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ ఫ్రమ్ ద నార్త్ ఈస్ట్ రీజియన్ అండ్ ఆస్పిరెంటల్ డిస్ట్రిక్ట్స్ అనమాట, వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రైజ్ మనీ ఏంటి అంటే రివార్డ్ వచ్చేసి సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ వన్ టైమ్ ఫిక్స్డ్ స్కాలర్షిప్ అప్ టు 30,000 డిపెండింగ్ ఆన్ ద ఫీ స్ట్రక్చర్. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసి 31/07/2026 అనమాట. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. రైట్, ఇక్కడ కనిపిస్తున్నట్టు డైరెక్ట్ గా మీరు అప్లై నౌ మీద క్లిక్ చేస్తే బడీ ఫర్ స్కాలర్షిప్ లోకి వెళ్తుంది. అందులో చూసుకోవచ్చు, ఇక్కడ గైడ్ లైన్స్ ఉన్నాయి. అలాగే డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏం స్కాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేశాక వస్తుంది అనమాట. రైట్, సెకండ్ వచ్చేసి సో ఉజ్వన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్రాన్స్జెండర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. సో ఇది వచ్చేసి మీకు వాళ్ళ పేరులోనే చెప్పారు, ట్రాన్స్జెండర్స్ కి స్కాలర్షిప్ అనమాట. వాళ్ళకి ఎంతవరకు స్కాలర్షిప్ అంటే క్లాస్ 10 ఆర్ క్లాస్ 12 కంప్లీట్ అయి ఉండాలి. అండ్ వాళ్ళకి కూడా హౌస్ హోల్డ్ ఇన్కమ్ వచ్చేసి సో 10 lakhs దాటి ఉండకూడదు. సో వాళ్ళకి ప్రైజ్ మనీ ఏంటి అంటే కనుక ట్యూషన్ ఫీజు అండ్ అడ్మిషన్ ఫీజు ఇవన్నీ అన్ని కూడా మొత్తం వాళ్ళే పే చేస్తారండి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి. సో ఈ లాస్ట్ డేట్ వచ్చేసి 31/07/2026 అండి. ఓకే, సో ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్ మీకు చూపిస్తాను. సో దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ లో అయినా సరే చూసుకుని అప్లై చేసుకోవచ్చు. రైట్, సో దిస్ ఈస్ అన్ అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ హూ ఆర్ కరెంట్లీ పర్సూయింగ్ సెకండరీ అండ్ సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ పర్సూ చేసే వాళ్ళకి ఉంటుంది. స్టూడెంట్స్ ఫ్రమ్ పాన్ ఇండియా కెన్ అప్లై దిస్ స్కాలర్షిప్. ఓకే, సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి సచ్ ఫర్ ఇండియన్ హోప్ ఇంజనీర్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండి. సో ఇది కూడా వచ్చేసి మీరు క్లాస్ 1 కంప్లీట్ అయి ఉండాలి అండ్ 60% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. అండ్ మీ హౌస్ హోల్డ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 5 lakhs దాటి ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీ ఆఫ్ బడ్డీ ఫర్ స్కాలర్షిప్ వాళ్ళ పిల్లలు అయి ఉండకూడదు అన్నమాట. సో ఇవి రిస్ట్రిక్షన్స్. ప్రైజ్ మనీ వచ్చేసి 50,000 వరకు ఉంటుంది అనమాట పర్ ఇయర్.
పర్ ఇయర్ ఫర్ 4 years. ఓకే, సంవత్సరానికి 50,000, 4 ఏళ్ళు ఇస్తారు అంటే 2 lakhs వరకు వస్తుంది అన్నమాట. సో ఇది కూడా వాళ్ళ వెబ్సైట్ చూపిస్తాను. సో ఇలా మల్టిపుల్ ఛాన్సెస్ లో మీరు అప్లై చేసుకుంటే ఏదో ఒక స్కాలర్షిప్ అనేది మీకు వస్తుందన్నమాట. సో దాంతో మీకు కావాల్సిన గ్యాడ్జెట్స్ కానీ అవి కొనుక్కోవాలి. అండ్ కాకపోతే ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే, వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్కాలర్షిప్ అమౌంట్స్ తోటి మీరు ఏ కొన్నా కానీ, లైక్ ఫీజు కట్టినా, లేకపోతే మీరు ఏదన్నా ల్యాప్టాప్ కొనుక్కున్నా, ఏదన్నా పనికొచ్చేది కొనుక్కున్నా కానీ ఆ బిల్స్ అనేవి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, లేకపోతే వాళ్ళు స్కాలర్షిప్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి, సో మనకి ఇన్లాక్ ఫైన్ ఆర్ట్స్ అవార్డ్స్ 2027 అనమాట. సో ఇది వచ్చేసి ప్రైజ్ మనీ 3 lakhs వరకు ఉందన్నమాట. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి, అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ టు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఆఫ్ దోస్ కరెంట్లీ రెసిడెన్స్ ఇన్ ఇండియన్ బోర్న్ ఆఫ్ 1996. అప్లికెంట్ మస్ట్ బి అన్ ఎమర్జింగ్ ఆర్టిస్ట్ ఆర్ రీసెంట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ విజువల్ ఆర్ట్స్ ఆర్ ఫైనాన్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చెప్పినట్టు మీకు విజువల్ ఆర్ట్స్ అండ్ ఫైనాన్స్ స్టూడెంట్ అయి ఉండాలి, లేదంటే ఆర్ట్స్ స్టూడెంట్ అయి ఉండాలి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రైజ్ మనీ 3 lakhs ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 15/8/2026 అండి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే, ఓకే, సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. యూ కెన్ అప్లై ఫ్రమ్ దిస్ వెబ్సైట్. ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చాడు. ఆ రిస్ట్రిక్షన్స్ మీరు కనుక క్వాలిఫై అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ యూ కెన్ గెట్ అ స్కాలర్షిప్ అండి. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ఎంపవర్ స్కాలర్షిప్ అండి. ఎంపవర్ ఉమెన్ ఇన్ స్టెమ్ స్కాలర్షిప్ అని ఇచ్చారన్నమాట. సో ఇది ఎవరికి ఏంటి, ప్రైజ్ మనీ వచ్చేసి 5,000 వస్తుంది అన్నమాట ప్రతి నెల. లాస్ట్ డేట్ వచ్చేసి 31/12/2026 లోపు, అంటే డిసెంబర్ లోపు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఈజ్ ఓపెన్ ఫర్ ఉమెన్ ఈక్వలెంట్ టు ద 18 years old and enrolled, accepted as a full-time student in STEM degree program at Empower partner universities. వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉన్న యూనివర్సిటీస్ లో వాళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ లో మీరు గనక చదువుతున్నారు అనుకోండి, మీకు అడ్మిషన్ వచ్చింది అనుకోండి, సో మనకి ప్రతి నెల $5,000 వరకు వాళ్ళు పే చేస్తారనమాట. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి స్కాలర్షిప్. సో మనకి సత్య స్కాలర్షిప్ అనమాట. సత్య స్కాలర్షిప్ వచ్చేసి మీకు 100% యాన్యువల్ కోర్స్ ఫీ కవరేజ్ అనమాట. సో మీకు కోర్స్ ఫీజు మొత్తం కూడా, హాస్టల్ ఫీజు, బస్ ఫీజు, బుక్స్, ఇవన్నీ కూడా ఫ్రీగా. సో మీరు అంటే మొత్తం బిల్స్ అన్ని వాళ్ళే పే చేస్తారు అన్నమాట. 100% బిల్ అని ఇక్కడ రాశారు డైరెక్ట్ గా. సో దీనికి ఎలిజిబిలిటీ చూడండి, ఓపెన్ టు ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ 3 to 5 year అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ కోర్సెస్ ఇన్ BBA, BCom, BTech, BE, engineering arts, must have passed a 12th class with 60% of aggregate. అంటే 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే మీ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికెట్ లో వచ్చేసి మీకు 8 lakhs కన్నా తక్కువ ఉండాలి. సో అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు అప్లై చేసుకోవడానికి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూస్తే కనుక, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్నట్టు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇదనమాట. యూ కెన్ క్లిక్ ఆన్ అప్లై నౌ. డైరెక్ట్ గా అప్లై నౌ కొట్టచ్చు, లేదంటే రిజిస్టర్ కొట్టచ్చు. అప్లై నౌ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా సైన్ ఇన్ విత్ Gmail తో సైన్ ఇన్ అయిపోయి మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, సో ఇది ప్రాసెస్ అనమాట మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి. సో ఇలా మల్టిపుల్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. నాకు చాలా మంది కామెంట్స్ రూపంలో ఏంటంటే, మీ వల్ల నేను స్కాలర్షిప్ అప్లై చేశాను, వచ్చింది, ఇలా అని కూడా చాలా మంది చెప్తున్నారు. అలాగే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. సో మేము అప్లై చేస్తున్నాము, రావట్లేదు, ఏంటి ఇది ఫేక్ ఒరిజినల్ అని. సో మీరు అప్లై చేసే ముందు వన్స్ ఒకసారి గూగుల్లో డైరెక్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైవ్ లో నేను చేసి చూపిస్తున్నాను. సో అసలు ఈ స్కాలర్షిప్ అనేది ఉందా లేదా, లేకపోతే వీడు నిజమే చెప్తున్నాడా, ఫేక్ చెప్తున్నాడా, ఏంటి అని. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్ గా గూగుల్లోనే అడిగాను. సో గూగుల్లో వచ్చిందా లేదా అండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, ఉమెన్ ఫైనాన్స్. ఓకేనా, సో ఈ స్కాలర్షిప్స్ అన్ని కూడా ఒరిజినల్ అనమాట. సో మనకి ఫేక్ ఏమి ఉండవని మీరు అప్లై చేసుకోవచ్చు, భయం ఏమి ఉండదు. అండ్ మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుతారన్నమాట, ఎవరికి వాళ్ళు డిస్క్లోజ్ చేయరు.
ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.